సినిమా కళారంగంలో తెలంగాణ వారు అణిచివేయబడ్డారు అనేది కాదనలేని సత్యం. ముఖ్యంగా పరిశ్రమ మద్రాసులో ఉన్నప్పుడు ఇక్కడి వారంటేనే చిన్న చూపుగా ఉండేది. వేళ్లపై లెక్కించే ఏ కొద్ది మందో తప్ప అక్కడ అవకాశాలు తెచ్చుకోలేదు. తెచ్చుకొని రాణించిన వారిలో ప్రభాకర్ రెడ్డి, కాంతారావు ముందు వరుసలో ఉంటారు. దర్శకత్వం పరంగా తిరుగులేని పేరు తెచ్చుకున్న వ్యక్తి లక్ష్మీదీపక్. లక్ష్మీదీపక్ సినిమా మనిషిగా పెద్దగా ఫేమ్లో లేని పేరు. కానీ ఆయన చేసిన సినిమా పేర్లు చెబితే ఖచ్చితంగా ఆశ్చర్యపోతాం. తొలి సినిమా నుంచి ఆఖరి సినిమా వరకు అదో రకమైన ఆవేశం నిండి ఉండే లక్ష్మీదీపక్ సినిమాలు ఇప్పుడు చూసినా ఇంట్రెస్టింగ్ గానే ఉంటాయి. లక్ష్మీదీపక్ అసలు పేరు లక్ష్మీనారాయణ. హైదరాబాద్లోనే పుట్టి పెరిగాడు. చదువుకునే రోజుల్లోనే సినిమాలపై ఆసక్తిని పెంచుకున్నాడు. హైదరాబాదీ కావడంతో చదువు ఉర్దూలో సాగింది. అందుకే తన సినిమా కలను ముంబైలో నెరవేర్చుకోవాలని అక్కడికి వెళ్లాడు. ఏ ఎక్స్పీరియన్స్ లేదని ఎవరూ అసిస్టెంట్గా తీసుకోలేదు. దీంతో మళ్లీ హైదరాబాద్ వచ్చిన ఆయనకు అదృష్టం నటుడు, నిర్మాత ప్రభాకర్ రెడ్డి రూపంలో వరించింది. ప్రభాకర్ రెడ్డి కంటే ముందు ఆయనకు అట్లూరి పూర్ణచందర్, ఆయన ద్వారా ప్రత్యేగాత్మ రామినేడు పరిచయమయ్యారు. అలా రామినేడు చిత్రాలకు అసిస్టెంట్గా కెరియర్ మొదలుపెట్టాడు. ఆ క్రమంలో ప్రభాకర్ రెడ్డి స్నేహంతో లక్ష్మీదీపక్కు నిజంగానే లక్ మొదలైంది. ప్రభాకర్ రెడ్డి సొంత బ్యానర్లో 1970లో కృష్ణ, వాణిశ్రీ జంటగా నటించిన పచ్చని సంసారంతో లక్ష్మీదీపక్ దర్శకుడిగా మారాడు. పచ్చని సంసారం మంచి హిట్ అయింది. తర్వాత కూతురు కోడలు, జగజ్జంత్రీలు చేశాడు. అవి కమర్షియల్ హిట్స్ గా నిలిచాయి. ముఖ్యంగా జగజ్జంత్రీల్లో శోభన్ బాబుతో మాస్ రోల్ చేయించి ఆశ్చర్యపరిచాడు. లక్ష్మీదీపక్ లక్కీ హ్యాండ్ అన్న పేరు వచ్చింది 1972లో తీసిన పండంటి కాపురంతో అతనికి స్టార్ డైరెక్టర్ ఇమేజ్ ఇచ్చింది. ఉమ్మడి కుటుంబాల్లో అనుబంధాలు, అపార్థాలు, కలహాలను అత్యద్భుతంగా ఆవిష్కరించాడు చిత్రంలో. ఎస్వి రంగారావు శిఖర స్థాయి నటనకు తోడు ప్రభాకర్ రెడ్డి, కృష్ణ, విజయ నిర్మల, గుమ్మడి, జమున, అల్లు రామలింగ లాంటి హేమాహేమీల కలయిక ఈ చిత్రానికి మరింత వన్నె తెచ్చింది. ఆ చిత్రానికి ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా జాతీయ అవార్డు రావడం విశేషం. లక్ష్మీదీపక్ ఎన్టీఆర్తో మహాపురుషుడు అనే సినిమా చేశారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ అయింది. పూర్తి సామాజిక అంశాలను ఇతివృత్తంగా తీసుకొని లక్ష్మీదీపక్ డైరెక్ట్ చేసిన సినిమాలు నాకు స్వతంత్రం వచ్చింది, గాంధీ పుట్టిన దేశం. ఈ రెండు విభిన్నమైన సామాజిక అంశాలతో రూపొందినవే. ఒకటి జాలర్ల జీవితాలను తెలియజేస్తే, మరొకటి పెత్తందారుల కింద నలిగే పాలేర్లు, కూలీల జీవితాల్ని ప్రతిబింబించింది. దర్శకుడిగా లక్ష్మీదీపక్ ను ఎవర్ గ్రీన్ చేసిన మరో సినిమా కార్తీక దీపం. శోభన్ బాబు, శారద, శ్రీదేవి నటించిన ఈ సినిమాతోనే శోభన్ బాబు ఇద్దరు హీరోయిన్లతో నటించడం మొదలుపెట్టారు. కేవలం 4 ప్రధాన పాత్రల మధ్య కథ నడపడం ఈ చిత్ర విజయంలో అత్యంత కీలక పాత్ర పోషించింది. అదే లక్ష్మీదీపక్లోని స్క్రీన్ ప్లే టెక్నిక్. ఇక నిన్నటి వరకు కలెక్షన్ కింగ్, డైలాగ్ కింగ్ గా ఓ వెలుగున నటుడు మోహన్ బాబు కెరియర్ తొలినాళ్లలో లక్ష్మీదీపక్ వద్దే అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశాడు. అలాగే సీనియర్ నరేష్, జయసుధ తొలిసారి వెండితెరపై కనిపించింది లక్ష్మీదీపక్ డైరెక్ట్ చేసిన పండంటి కాపురం సినిమాతోనే. మొత్తం కెరియర్లో 30 వరకు సినిమాలకు దర్శకత్వం వహించాడు లక్ష్మీదీపక్. వీటిలో తనే నిర్మిస్తూ డైరెక్ట్ చేయగా ఫ్లాప్ అయిన ధైర్యవంతుడు కూడా ఉంది. దీంతో పాటు గూడుపుటాని, హారతి, ఇంటికోడలు, వయసొచ్చిన పిల్ల, వింత ఇల్లు, సంతగోల, ఈ కాలపు పిల్లలు, 7 అడుగుల బంధం, ధర్మచక్రం, సన్నాయి అప్పన్న, తెలుగునాడుతో పాటు చివరి సినిమా ఇంటింట దీపావళి కూడా ఉంది. తెలుగు సినిమా చరిత్రలో తనకంటూ ఓ పేజీ రాసుకున్న లక్ష్మీదీపక్ కెరియర్ ఖచ్చితంగా పాజిటివ్ గానే సాగింది. 1990లో వచ్చిన ఇంటింట దీపావళి ఆయన చివరి చిత్రం. తర్వాత 10 ఏళ్లకు 2001 జూన్ 10న ఆయన కన్నుమూశారు. తెలంగాణ వారిపై చిన్నచూపు ఉన్న ఆ కాలంలో చిత్రసీమలో ప్రవేశించి మోస్ట్ సక్సెస్ఫుల్ జర్నీ సాగించిన లక్ష్మీదీపక్ నేటి తరం ఎంతో మంది దర్శకులకు ఆదర్శమనే చెప్పాలి.